రైల్వే లైన్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న తమకు న్యాయమైన పరిహారం ఇవ్వకుండా వాటిని అమ్ముకోకుండా తమ పూర్వీకుల నుండి వచ్చిన విలువైన భూములను విపరీతమైన నష్టం చేస్తున్నారని పేర్కొన్నారు. వేములవాడ మండలంలోని చాత్రాజ్పల్లి, నాంపల్లి, అనుపురం, వేములవాడకు చెందిన రైల్వే లైన్ భూ నిర్వాసితులు శాసనసభ్యుడు ప్రభుత్వ పాద శ్రీనివాస్ న్యాయం చేయాలని తమ బాధ తెలుపుకున్నారు. శనివారం రోజున వారు మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడలో నిర్మించ తలపెట్టిన రైల్వే స్టేషన్, రైల్వే లైన్ నిర్మాణంలో ఇప్పటికే మిడ్ మానేర్ ప్రాజెక్టుతో భూములు కోల్పోయిన తాము ఏకైక ఆధారమైన వ్యవసాయ భూములను కోల్పోయి వాటిని అమ్ముకోకుండా గెజిట్ లో బ్లాక్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ విలువకు 3 రెట్లు ఇవ్వాలని గత ప్రభుత్వాన్ని కోరినా ఇప్పటి వరకు కూడా ఎలాంటి పరిహారం ఇవ్వకుండా తమకు తీరని అన్యాయం చేస్తుందని కోరుకుంటూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. క్రితము పోయిన గత ప్రభుత్వము ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ ఎలా డెవలప్మెంట్ అయిందో ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయినాయి. మరే ఈ తెలంగాణలో అతిపెద్ద దేవాలయం అంటే రాజరాజేశ్వర స్వామి టెంపుల్. ఈ టెంపుల్ డెవలప్ చేయాలి మనం ఇక్కడ అని చెప్పేసి ఆ రోజు అప్పుడు ఉన్న శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు గారు మరి ఇక్కడ ఉన్న రైతులది భూములన్నీ వారు తీసుకోవడానికి అందరినీ ఒక మీటింగ్ పెట్టినాడు ఆ రోజు. మరి ఆ రోజు చాలా మంది మన దేవాలయం డెవలప్మెంట్ కోసము అందరూ కూడా మాకు మార్కెట్ రేటు కంటే 3 రేట్లు ఇచ్చినట్టయితే మాకు న్యాయం చేసినట్టయితే తప్పకుండా ఇస్తాము. ఈ దేవుడి జన్మస్థలంలో పుట్టినాము, మేము ఆ పుణ్యక్షేత్రం డెవలప్మెంట్ కోసం అందరం సహకరిస్తామని ప్రతి ఒక్క రైతు కూడా ముందుకొచ్చి మరి భూములు ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజు ఆ రోజు టెంపుల్ డెవలప్మెంట్ కు పార్కింగ్ లేకపోతే ఇక్కడ ఎఫ్టీఎల్ అయిన భూములలో 98 లక్షల రూపాయలు ప్రతి ఎకరానికి భూమికి అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మన కేసీఆర్ గారు ఎమ్మెల్యే రమేష్ బాబు గారు ఆ రోజు ఇచ్చినారు. బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరి ప్రతిసారి కూడా టెంపుల్ కు వస్తారు, దర్శనం చేసుకుంటున్నారు. వారు కూడా మాకు న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము. మరి వారు తప్పకుండా న్యాయం చేయాలి. మరే ఏదైతే బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు, మీరు కూడా కేంద్రం నుంచి కూడా చేసి ముఖ్యమంత్రి గారు ఇక్కడ వస్తారు. మేము కూడా రైల్వే బాధితుల తరఫున వారు కూడా వినతి పత్రము అందజేస్తాము. మేమందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకా ఎక్కువ దీన్ని ముందుకు వెళ్లకుండా మీకు రాష్ట్ర ప్రభుత్వంకి మేము వ్యతిరేకం కాదు. మీరందరూ కూడా రైతు బాధితులందరికీ న్యాయం చేసి మార్కెట్ రేటు ప్రకారం కంటే 3 రేట్లు మాకు ఇవ్వాలని కోరుచు మరి ఈ రోజు మేము మీడియా ముందు మాట్లాడడం జరుగుతుందని